ఫ్రెండ్స్, బేసిక్గా మనం పనసపండ్లు విడివిడిగా కొంటాం కదా. సో కాయ బలంగా కొంటే దాన్ని ఒలిచి తీయడానికి ఎంత కష్టం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాయ తీసుకున్నాం ప్రతి అయితే కాయపలం తీసుకుంటే కాస్ట్ చాలా తక్కువ వస్తుంది మనకి, కానీ అది ఒలిచి చేయాలంటే చాలా కష్టం. ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మేము తీసుకున్నామండి, 6.5 కేజీలు వచ్చింది. చూద్దాం. వచ్చాము ఫ్రెండ్స్, చూసాము 6.5 కిలోలు. ఇది కోసిన తర్వాత ఎన్ని పీసులు వస్తుందో ఏం కథ అనేది ఈ వ్లాగ్ లో చెప్తాను నేను. One eternity later. వచ్చేసినాయి గ్లాసులన్నీ కడిగేసావా? ఇప్పుడు అలా కొంచెం ఫస్ట్ నూనె రాయాలి దీనికి కూడా, గ్లాస్ పని చేయవు చాకులు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పంచి చందుకి ఇచ్చేది, మీరు వచ్చేది కాదు. నాలుగైతే కట్ చేద్దాం. వస్తాయి కదా, లేదా పుట్టుకొని రావాల్సి చూపుతుంది వాళ్ళగా అలా కట్ చేయి. Enjoy పండగ. చేతులు ఎక్స్ప్రెషన్ ఇస్తాను అంతే మనం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇట్లా ఇలా లాగుతాం ఇద్దరం కలిపి. అట్లా కాదు, అర్థం కట్టోట్ చూసి కొన్ని నమ్మే డోట్. ఫస్ట్ పచ్చిగా ఉన్నట్టుంది. కత్తి షాప్ లో లేదు, దేనికి తెలుకుంటుంది. అట్లుంటది మనతో. నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు నీ అదేంట్రా? చాలా బాగుంది, ఇంకంటే సూపర్ ఉంది. అరే ఈడనే చూసుకోవాలి అసలు నడిపడేసింది. గింజలు ఒక చోట పెట్టండి, తర్వాత అన్ని కర్రీ చేస్తా. ఏంటో పర్లేదు, తెలిసిన నువ్వు చెప్తాను అనుకో. ఏదో తేడాగా ఉందేంటి? చూద్దాం. అది కాయగా ఉండాలి, కాయగా ఉన్నప్పుడు దీంట్లో చూద్దాం. కాయలు అనమాట, ఐ మీన్ గింజలు అనమాట. వీటితో కోట్ చేస్తారు. మీరు డ్రై ఫ్రూట్స్ షాప్ లోకి వెళ్ళి
ఈ గింజల్ని మీరు జస్ట్ పారేస్తారు తిని మామూలుగా. డ్రై ఫ్రూట్ షాప్లోకి వెళ్ళి వీటిని పైన పొట్టు తీసి బాయిల్ చేసి అమ్ముతారు. 1 కిలో 2000 rupees. You guys don't know that, but we will tell you. That's why Secretary or Ox is here, okay? They will tell you. పేరు మారింది. మాతో మీ ప్రయాణం. అవును నిజంగానా? మాతో మీ ప్రయాణం. ఫ్రెండ్స్ మన వాళ్ళు జస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ కోసము బాక్స్ 250 grams 100 rupees పెట్టుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, నేను కార్లో వెళ్తా 6.5 kilos తెచ్చాను. కనీసం ఒక 40-50 వస్తాయి ఫ్రెండ్స్. చిన్న చిన్నవే, పెద్దదానికంటే కొన్ని చిన్న చిన్నవి టేస్ట్ బాగుంటాయి. టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఫ్రెండ్స్ పొట్టిగున్న గట్టిగా ఉండదు అంటారు కదా, అలాగా పొట్టిగున్న టేస్ట్ ఉంది. ఈ పనులు మా కష్టాల్లో మేము ఉంటే వాడి బ్యాటింగ్ కష్టాల్లో పెద్ద సినిమా చూసి ఇన్స్పైర్ అని చెప్తున్నారు. బాగుతున్నాడు. ఎవరెవరు ఉత్తరా అంటున్నారు కానీ ప్రియా కనీసం చేయి కూడా అయితే ఆపట్లేదు. ఇక్కడ ఒక చోట డ్రాగన్ తిరుగుతున్నాడు రా. 6 ఏళ్ల ముందు నన్ను చూస్తున్నట్టే ఉందిరా. నేనేం చేశాను రా? కూర్చో కూర్చో, సిట్. పైన వచ్చింది. ఒకసారి కౌంట్ చేయండి. చేస్తాను. ఒక్కొక్కటి చేయాలంటే తెలకపోకుండా చాలా తక్కువ 100 పైన ఉంటాయి. 100 పైన ఉంటాయి కదా, అంటే 60 అట్లా ఉంటాయంటే. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఇది వండుతారు. ఇది చిన్నగా ఉన్నాయి కదా కానీ పని చేయరండి. ఇదిగో అక్కడ నుండి తిన్న మట్టుకు తెలుసు. తెలుసుకోండి అవునా నిజమా? సరే దీంతోనే కదా ఉంటారు కూర. అంట పచ్చుకున్నప్పుడు అంట చికెన్ బిర్యానీ వేస్తారంట. బిర్యానీలో ఉంటుంది, బిర్యానీలో వెజ్ బిర్యానీలో వేస్తారు. పంచుకోవటం అది నేను తినేస్తున్నాడు, చూడలేదు. నేను తినేస్తున్నా కానీ తినే విధంగా. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. తిన్నగా వేస్తున్నాం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అంతా వచ్చిన తర్వాత చెప్తాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరు తినలేదు. అయిపోయిందా? సరే గిన్నెలో వచ్చింది. ఎవరి ఫోన్ దొక్కుతున్నాడు మేడం? అయిపోయింది ఫోన్. ఫ్రెండ్స్ వీటిని కూర వండుతారు ఫ్రెండ్స్. పనస పట్టు అంటారు కదా. ఓకే, సో టాస్క్ డన్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. టీమ్ వర్క్. సందు, కష్టంగా ఉంటుంది నాగా బ్రో ఆయిల్ అండ్ మైక్. కష్టంగా ఉంది. స్పెషల్ గా ఇదో ప్రియా, మా బొట్టోడు కూడా కొద్దిగా ఈ పనస గింజలు కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే పనస పట్టు. పక్కన ఎక్కడైనా తీసుకు. Thank you so much for watching our videos and like, share, subscribe. Sarve Jana Sukhino Bhavantu.